మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అమీర్పేట్ ఈ పేరు వినగానే కోచింగ్ సెంటర్స్, ఉద్యోగ అన్వేషణ కోసం నగరానికి వచ్చిన నిరుద్యోగులు ఎక్కువగా కనిపించే ప్రాంతం. అందుకే స్థానికంగా ఎక్కువ హాస్టల్స్ కూడా వెలిశాయి. హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్ ఎక్కడ దొరుకుతాయంటే టకీమని చెప్పే పేరు అమీర్పేట్. అయితే అక్కడ హాస్టల్స్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఓ యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షాకింగ్గా మారాయి. ఉద్యోగ అన్వేషణలో కోచింగ్ కోసమో అమీర్పేటకు వచ్చే యువతులు ఎక్కువగా అక్కడే ఉండే పీజీలు, హాస్టల్స్ను ఆశ్రయిస్తుంటారు. అలాగే ఓ యువతి గత ఏడాది అమీర్పేటలోని ఒక ప్రముఖ గర్ల్స్ హాస్టల్లో నెల రోజుల పాటు ఉండేందుకు చేరింది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను చూసి కేవలం 15 రోజుల్లోనే భయంతో ఆ హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా ఆ హాస్టల్ నిర్వాహకుల గుట్టు రట్టు చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో సదరు యువతి చేసిన ఆరోపణలు వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. మొదట హాస్టల్లో కనీస వసతులు లేవని, తినడానికి పెట్టే ఆహారం కూడా అస్సలు బాగాలేదని చెప్పింది. సరే, వసతులు ఎక్కడైనా బాగోలేకపోయినా సర్దుకుంటామనుకుంటే అక్కడ అంతకంటే ఘోరమైన పరిస్థితులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. గర్ల్స్ హాస్టల్ రూమ్లోకి అమ్మాయిల అనుమతి లేకుండా ఓనర్ తరచూ వస్తుంటాడని బాధితురాలు ఆరోపించింది. అమ్మాయిల రూమ్లోకి ఇలా పదే పదే రావడం ఏంటి అని గట్టిగా నిలదీస్తే ఆ ఓనర్ ఇచ్చిన సమాధానం మరింత షాకింగ్గా ఉంది. ఇక్కడ ఇంతే ఉంటుంది, ఉంటే ఉండు లేకపోతే పో అంటూ నిర్లక్ష్యంగా హెచ్చరించేలా మాట్లాడాడని తెలిపింది. అంతటితో ఆగకుండా ఆ ఓనర్ తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ వేధించాడని ఆ యువతి వీడియోలో కన్నీరు పెట్టుకుంది. ఇక అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆ లేడీస్ హాస్టల్ ముసుగులో కొన్ని తప్పుడు పనులు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ హాస్టల్లో ఉండే అమ్మాయిలను బయట ఉన్న అబ్బాయిలకు సప్లై చేస్తారు అనే విషయం అక్కడ బహిరంగంగానే వినిపించేదని, అందుకే తాను ప్రాణాలు అరచేతులు పెట్టుకుని 15 రోజుల్లోనే అక్కడి నుండి వచ్చేశానని చెప్పింది. ఇలాంటి దారుణమైన హాస్టల్ నిర్వాహకులపై పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, మరో అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడాలని ఆమె అధికారులను వేడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నా పేరు స్వాతి. నేను అమీర్పేట్లో ఉన్న ఏషియన్ పీజీ హాస్టల్లో 1 ఇయర్ కింద 1 మంత్ ఫీజు పే చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 15 డేస్లోనే నేను వెకేట్ చేశాను. ఎందుకంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ బాగాలేదు. ఆ హాస్టల్లో ఫుడ్ అంత సరిగా ఉండేది కాదు. తర్వాత ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వచ్చేసి చాలా అంటే బ్యాడ్గా బిహేవ్ చేసేవాడు. వచ్చిపోయే అమ్మాయిలతో కానీ, అంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో కానీ ఏదో ఒక రీజన్ పెట్టుకొని రూమ్లోకి సడన్గా రావడము, అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అని అంటే, ఇక్కడ ఇలానే ఉంటుంది, నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని కూడా మాట్లాడారు. సరే, ఇదంతా ఏంది అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిలను పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఎలా అంటే నీ నంబర్ ఇవ్వు అది ఇది అని కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశాడు. దానివల్ల నేను చాలా అమీర్పేట్ ఈ పేరు వినగానే కోచింగ్ సెంటర్స్, ఉద్యోగ అన్వేషణ కోసం నగరానికి వచ్చిన నిరుద్యోగులు ఎక్కువగా కనిపించే ప్రాంతం. అందుకే స్థానికంగా ఎక్కువ హాస్టల్స్ కూడా వెలిశాయి. హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్ ఎక్కడ దొరుకుతాయంటే టకీమని చెప్పే పేరు అమీర్పేట్. అయితే అక్కడ హాస్టల్స్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఓ యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షాకింగ్గా మారాయి. ఉద్యోగ అన్వేషణలో కోచింగ్ కోసమో అమీర్పేటకు వచ్చే యువతులు ఎక్కువగా అక్కడే ఉండే పీజీలు, హాస్టల్స్ను ఆశ్రయిస్తుంటారు. అలాగే ఓ యువతి గత ఏడాది అమీర్పేటలోని ఒక ప్రముఖ గర్ల్స్ హాస్టల్లో నెల రోజుల పాటు ఉండేందుకు చేరింది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను చూసి కేవలం 15 రోజుల్లోనే భయంతో ఆ హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా ఆ హాస్టల్ నిర్వాహకుల గుట్టు రట్టు చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో సదరు యువతి చేసిన ఆరోపణలు వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. మొదట హాస్టల్లో కనీస వసతులు లేవని, తినడానికి పెట్టే ఆహారం కూడా అస్సలు బాగాలేదని చెప్పింది.
సరే వసతులు ఎక్కడైనా బాగోలేకపోయినా సర్దుకుంటాం అనుకుంటే అక్కడ అంతకంటే ఘోరమైన పరిస్థితులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. గర్ల్స్ హాస్టల్ రూమ్ లోకి అమ్మాయిల అనుమతి లేకుండా ఓనర్ తరచూ వస్తుంటాడని బాధితురాలు ఆరోపించింది. అమ్మాయిల రూమ్ లోకి ఇలా పదే పదే రావడం ఏంటి అని గట్టిగా నిలదీస్తే ఆ ఓనర్ ఇచ్చిన సమాధానం మరింత షాకింగ్ గా ఉంది. ఇక్కడ ఇంతే ఉంటుంది, ఉంటే ఉండు లేకపోతే పో అంటూ నిర్లక్ష్యంగా హెచ్చరించేలా మాట్లాడాడని తెలిపింది. అంతటితో ఆగకుండా ఆ ఓనర్ తన పర్సనల్ ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ వేధించాడని ఆ యువతి వీడియోలో కన్నీరు పెట్టుకుంది. ఇక అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆ లేడీస్ హాస్టల్ ముసుగులో కొన్ని తప్పుడు పనులు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ హాస్టల్లో ఉండే అమ్మాయిలను బయట ఉన్న అబ్బాయిలకు సప్లై చేస్తారు అనే విషయం అక్కడ బహిరంగంగానే వినిపించేదని, అందుకే తాను ప్రాణాలు అరచేతులు పెట్టుకుని 15 రోజుల్లోనే అక్కడి నుండి వచ్చేశానని చెప్పింది. ఇలాంటి దారుణమైన హాస్టల్ నిర్వాహకులపై పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, మరో అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడాలని ఆమె అధికారులను వేడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా పేరు స్వాతి. నేను అమీర్పేట్లో ఉన్న ఏషియన్ పీజీ హాస్టల్లో 1 ఇయర్ కింద 1 మంత్ ఫీజు పే చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 15 డేస్లోనే నేను వెకేట్ చేశాను. ఎందుకంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ బాగాలేదు. ఆ హాస్టల్లో ఫుడ్ అంత సరిగా ఉండేది కాదు. తర్వాత ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వచ్చేసి చాలా అంటే బ్యాడ్గా బిహేవ్ చేసేవాడు. వచ్చిపోయే అమ్మాయిలతో కానీ, అంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో కానీ ఏదో ఒక రీజన్ పెట్టుకొని రూమ్లోకి సడన్గా రావడము, అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అని అంటే, ఇక్కడ ఇలానే ఉంటుంది, నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని కూడా మాట్లాడారు. సరే ఇదంతా ఏంది అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిలను పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఎలా అంటే నీ నంబర్ ఇవ్వు అది ఇది అని కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశాడు. దానివల్ల నేను చాలా అమీర్పేట్ ఈ పేరు వినగానే కోచింగ్ సెంటర్స్, ఉద్యోగ అన్వేషణ కోసం నగరానికి వచ్చిన నిరుద్యోగులు ఎక్కువగా కనిపించే ప్రాంతం. అందుకే స్థానికంగా ఎక్కువ హాస్టల్స్ కూడా వెలిశాయి. హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్ ఎక్కడ దొరుకుతాయంటే టకీమని చెప్పే పేరు అమీర్పేట్. అయితే అక్కడ హాస్టల్స్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఓ యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షాకింగ్గా మారాయి. ఉద్యోగ అన్వేషణలో కోచింగ్ కోసమో అమీర్పేటకు వచ్చే యువతులు ఎక్కువగా అక్కడే ఉండే పీజీలు, హాస్టల్స్ను ఆశ్రయిస్తుంటారు. అలాగే ఓ యువతి గత ఏడాది అమీర్పేటలోని ఒక ప్రముఖ గర్ల్స్ హాస్టల్లో నెల రోజుల పాటు ఉండేందుకు చేరింది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను చూసి కేవలం 15 రోజుల్లోనే భయంతో ఆ హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా ఆ హాస్టల్ నిర్వాహకుల గుట్టు రట్టు చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో సదరు యువతి చేసిన ఆరోపణలు వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. మొదట హాస్టల్లో కనీస వసతులు లేవని, తినడానికి పెట్టే ఆహారం కూడా అస్సలు బాగాలేదని చెప్పింది. సరే వసతులు ఎక్కడైనా బాగోలేకపోయినా సర్దుకుంటాం అనుకుంటే అక్కడ అంతకంటే ఘోరమైన పరిస్థితులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. గర్ల్స్ హాస్టల్ రూమ్ లోకి అమ్మాయిల అనుమతి లేకుండా ఓనర్ తరచూ వస్తుంటాడని బాధితురాలు ఆరోపించింది. అమ్మాయిల రూమ్ లోకి ఇలా పదే పదే రావడం ఏంటి అని గట్టిగా నిలదీస్తే ఆ ఓనర్ ఇచ్చిన సమాధానం మరింత షాకింగ్ గా ఉంది. ఇక్కడ ఇంతే ఉంటుంది, ఉంటే ఉండు లేకపోతే పో అంటూ నిర్లక్ష్యంగా హెచ్చరించేలా మాట్లాడాడని తెలిపింది. అంతటితో ఆగకుండా ఆ ఓనర్ తన పర్సనల్ ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ వేధించాడని ఆ యువతి వీడియోలో కన్నీరు పెట్టుకుంది. ఇక అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆ లేడీస్ హాస్టల్ ముసుగులో కొన్ని తప్పుడు పనులు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ హాస్టల్లో ఉండే అమ్మాయిలను బయట ఉన్న అబ్బాయిలకు సప్లై చేస్తారు అనే విషయం అక్కడ బహిరంగంగానే వినిపించేదని, అందుకే తాను ప్రాణాలు అరచేతులు పెట్టుకుని 15 రోజుల్లోనే అక్కడి నుండి వచ్చేశానని చెప్పింది. ఇలాంటి దారుణమైన హాస్టల్ నిర్వాహకులపై పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, మరో అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడాలని ఆమె అధికారులను వేడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా పేరు స్వాతి. నేను అమీర్పేట్లో ఉన్న ఏషియన్ పీజీ హాస్టల్లో 1 ఇయర్ కింద 1 మంత్ ఫీజు పే చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 15 డేస్లోనే నేను వెకేట్ చేశాను. ఎందుకంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ బాగాలేదు. ఆ హాస్టల్లో ఫుడ్ అంత సరిగా ఉండేది కాదు.
తర్వాత ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వచ్చేసి చాలా అంటే బ్యాడ్గా బిహేవ్ చేసేవాడు. వచ్చిపోయే అమ్మాయిలతో కానీ అంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో కానీ ఏదో ఒక రీజన్ పెట్టుకొని రూమ్లోకి సడన్గా రావడము అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అని అంటే, ఇక్కడ ఇలానే ఉంటుంది, నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని కూడా మాట్లాడారు. సరే ఇదంతా ఏంది అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిలను పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఎలా అంటే నీ నంబర్ ఇవ్వు అది ఇది అని కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశాడు. దానివల్ల నేను చాలా